అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభం. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 30వ తారీఖు ఆదివారం యొక్క ధ్యానాంశము జయ జెండా అయ్యున్నవాడు. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనమందు నా మీద ప్రేమను జెండాగా ఎత్తెను. ప్రతి ఒక్క దేశమునకు ఒక్కొక్క జెండా కలదు. ఆ జెండాను అమర్చుచున్నప్పుడు దేశం యొక్క నాయకులు ఒకటిగా చేరి ఒక ఉద్దేశముతోనూ ఒక కారణముతోనూ ఆ రంగులను అందులోని చిహ్నములను అమర్చుచున్నారు. దానిలోని ప్రతి రంగునకు ఒక్కొక్క అర్థము కలదు. అందులో పెట్టుచున్న చిహ్నములకు ఒక కారణము కలదు. ఉదాహరణకు భారతదేశం యొక్క జాతీయ జెండాను చూడుడి. దానిపై ఉన్న ఎరుపు రంగు మన దేశం యొక్క స్వాతంత్రమునకై శ్రమపడిన త్యాగమూర్తులు చిందించిన రక్తమును జ్ఞాపకము చేయుచును. ఆ తర్వాత వచ్చుచున్న తెల్లని రంగు మన దేశము సమాధానమును కోరుచున్నది అను సంగతిని చూపించుచున్నది. పచ్చని రంగు మన దేశము సస్యశ్యామలముగా విరాజిల్లుచున్నదిగా ఉండును అను సంగతిని చూపించుచున్నది. మధ్యనున్న చక్రము అశోకుని యొక్క చిహ్నమును మనకు జ్ఞాపకము చేయుచున్నది. రెండు దేశముల మధ్య యుద్ధము జరిగి అందులో విజయము పొందిన దేశము పరాజయము పొందిన దేశం యొక్క రాజ్య నగరునందు తమ యొక్క జెండాను నిలబెట్టి ఎగరవేయుట అలవాటు. హిమాలయాల పర్వతం యొక్క శిఖరమునకు చేరుకుని డంగ్సింగ్ అనువారు అక్కడ మన దేశము యొక్క జాతీయ జెండాను ఎగరవేసింది. అంతరిక్షమునకు వెళ్ళిన ఆమ్స్ట్రాంగ్ అను అమెరికా శాస్త్రజ్ఞైన వీరుడు అమెరికా దేశం యొక్క జెండాను చంద్రమండలమునందు ఎగరవేసింది. దేవుని బిడలమై ఉన్న మనకు ఒక జెండా కలదు. అది కల్వరి శిలువ జెండా అయి ఉన్నది. అక్కడ క్రీస్తు లోకమును శరీరమును అపవాదిని జయించి విజయమును అధిరోహించెను. పాత నిబంధన అయినను సరే, కొత్త నిబంధన అయినను సరే, దేవుని బిడలమై ఉన్న మనకు ప్రభువే జయ జెండాగా ఉన్నాడు. ఆయనే మన యొక్క యెహోవా నిసి. శత్రు యొక్క సైన్యములను సంహారము చేయుటకు జయ జెండాగా ఆయన ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఉన్నత ఆశ్రయమైన వాడు. మీరు ఎక్కడికి వెళ్ళినను మీకు జయమును ఇచ్చుటకు జయ జెండాగా ప్రభు ముందుగా వెళ్ళుచున్నాడు అను సంగతిని గ్రహించుకునుడి. మొట్టమొదటిగా ఒక జెండాను ప్రభుత్వము కొరకు రూపించిన వారు అగిప్తులే. వారు ఒక గుడ్డ ముక్కను ఒక కర్రకు కట్టి ఎత్తుచున్నప్పుడు ఆ జెండాను జనులు వెంబడించుచూ వెళ్ళెదరు. ప్రతి ఒక్క సైన్యాధిపతికి వెవ్వేరు రంగులలో జెండాలు ఉండు. శత్రులై ఉన్న సైనికులు ఉన్న దిశ తట్టునకు వీరులు ముందుకు సాగిపోతూ యుద్ధము చేయుదురు. మనకు కల్వరియే జెండాగా ఉన్నది. ఆ జెండా దేనిని చూపించుచున్నది? ప్రభు యొక్క దేశమును ప్రేమను చూపించుచున్నది. పరమగీతము గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అమితమైన ప్రేమయు వాత్సల్యతను కృపను కల్వరి శిలువ యందు చూచున్నాం. అట్టి కల్వరి జెండా యందు తెల్లని రంగు ఎరుపు రంగును చూడవచ్చును. తెల్లని రంగు అనేది యేసు తన యొక్క శ్రమల యందు పరిశుద్ధుడై ఉండుటను, ఎరుపు రంగు అనున్నది ఆయన చిందించిన రక్తం యొక్క త్యాగమును సూచించుచున్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతడు శ్రేష్ఠుడు. పరమగీతం గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, అట్టి కల్వరి జెండాను తేరి చూడుడి. నేటి ధ్యానమునకై యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామం బట్టి మా జెండా ఎత్తుచున్నాము. 20వ కీర్తన 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 17, 18 మరియు 19 అధ్యాయములు. సాయంత్రం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1 మొదలుకొని 23 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.